ఏపీలో కొనసాగుతున్న ఇంధన సంక్షోభంపై వైసీపీ తన పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లింది. పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 70% పెట్రోల్ బంకులు నోస్టాక్ బోర్డులు పెట్టాయని, బైక్లకు కూడా 200 కంటే ఎక్కువ పెట్రోల్ పోయిన దుస్థితి నెలకొందని ఆయన కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి ప్రజల కష్టాన్ని తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ చేసే వారితో కుమ్మక్క అయిందని సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యంగా రబీ కోతల సమయంలో డీజిల్ దొరక్క రైతులు ఏరియేటర్లు నడవక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరిగినా బ్లాక్ మార్కెటింగ్ ఆగడం లేదని, ఆయిల్ కంపెనీల సరఫరాను తగ్గించడం వెనుక ఉన్న ఉద్దేశపూర్వక చర్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏపీకి అవసరమైన ఇంధన నిల్వల్ని పంపి పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ డీజిల్ పెట్రోల్ క్రైసిస్ వలన గడిచిన కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్కు సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది, ఎందుకు మా ఒక్క రాష్ట్రంలోనే పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఆయనను అడగడం జరిగింది. ఆయన విస్తుపోయే సమాధానాలు, ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా ఆ సమాధానాల తాలూకు ప్రూఫ్స్ కూడా ఆయన ఆఫీస్లో నుంచి ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ సివిల్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో, కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఏమని రాశారంటే, కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ ఏదైతే ఉందో ఆ బల్క్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో, అంటే రీటైల్ అవుట్లెట్లలో అమ్మండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ